హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ మజ్జిగ పులుసు అండి. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 1.5 కప్ కర్డ్ తీసుకున్నాను. 1.5 కప్ కర్డ్ని ఇలా ఒక బౌల్లో ఒక విస్కర్ హెల్ప్తో ముక్కలుగా లేకుండా నీట్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోనే మనకి తగినంత సాల్ట్ వేసుకోండి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పలుచగా చేసుకోండి వాటర్ వేసుకొని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని చిన్నగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలను తుడుముకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈనెలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ఏం ఫుల్గా వేగక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. ఇదే స్టేజ్లో మీకు కావాలనుకుంటే ఆనపకాయ, బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా పక్కన పెట్టుకున్న మజ్జిగని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మజ్జిగ వేసుకోండి. దీనిలో మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని కలుపుకుంటే మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.